Good morning, children. So in today's class, we are going to learn about alcohols, phenols and ethers, which is a very important topic of class 12. Okay, alcohols, phenols and ethers. Okay, so it is a little lengthy topic, but still I'll try to cover up the main points which are to be covered for competitive exams point of view. What are the topics to be covered, that I will cover here. Okay, so మనకి ఫస్ట్ క్లాసిఫికేషన్ ఒకటి వస్తుంది. క్లాసిఫికేషన్ మీకు అందరికీ బాగా తెలుసు. ఆల్కహాల్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి ROH. ఓకే, OH ఉంటే ఆల్కహాల్స్ అంటారు. R అంటే ఆల్కైల్ గ్రూప్, ROH ఫంక్షనల్ గ్రూప్ ఉంటే వాటిని ఆల్కహాల్స్ అంటారు. అలాగే ఫినాల్స్ అంటే బెంజీన్ రింగ్కి OH ఉంటే ఫినాల్స్ అంటారు. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ బెంజీన్ రింగ్. టు దట్ ఇఫ్ OH ఈజ్ కనెక్టెడ్ యూ కాల్ సచ్ కాంపౌండ్స్ యాజ్ వాట్, ఫినాల్స్. అండ్ ఈథర్స్కి ఏంటి వస్తుంది, ROR'. R అంటే ఆల్కైల్ గ్రూప్. ఓకే, దే ఆర్ కాల్డ్ యాజ్ ఈథర్స్. ఓకేనా, సో మనకి బాగా తెలుసు. సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ విచ్ ఆర్ టు బి డిస్కస్డ్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం చూసేది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకేనా, ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ గురించి నేర్చుకోవాలి. సో క్లాసిఫికేషన్ మళ్ళీ 3 types ఉంటుంది. ఓకేనా, 3 types ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్. ఓకే, సో హియర్ ఫస్ట్ type ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ OH గ్రూప్స్. డిపెండింగ్ ఆన్ number of OH. ఓకేనా, number of OH present in the compound. సో ఇప్పుడు మోనోహైడ్రిక్ ఒక OH గ్రూప్ ఉన్నదనుకోండి, వాటిని ఏమంటారు, మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ అంటారు. ఓకేనా, ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ మనం నేర్చుకుంటున్నాం. సో అంటే ఒకటే OH గ్రూప్ ఉన్నదనుకోండి, యూ కాల్ దమ్ యాజ్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్. Like for example, you can take as C2H5OH. ఓకేనా, ఆల్కహాల్స్లో అయితే C2H5OH ఒకటే OH గ్రూప్ ఉంది, ఇది మోనోహైడ్రిక్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. అలాగే ఒకటే OH ఫినాల్కి ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి. ఫినాల్ అంటే ఒకటే OH ఉంటే, బెంజీన్ రింగ్కి ఒకటే OH ఉంటే ఫినాల్ అంటాం. ఓకే, మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ అనమాట ఈ రెండు. ఓకే, లైక్ దట్ యూ హ్యావ్ డైహైడ్రిక్, ట్రైహైడ్రిక్ ఆల్సో. ఓకేనా, డైహైడ్రిక్ అంటే 2 types, 2 ఆల్కహాల్ గ్రూప్స్ ఉండాలి, డైహైడ్రిక్ అండ్ ట్రైహైడ్రిక్. ఓకేనా, ఇఫ్ 2 ఆల్కహాలిక్ గ్రూప్స్ ఆర్ దేర్ డైహైడ్రిక్, 3 ఆర్ దేర్ ట్రైహైడ్రిక్. సో వాటి ఎగ్జాంపుల్స్ ఇందులో 2 OH గ్రూపులు. ఓకేనా, ఇక్కడ ఆర్థో మెటా పారా పొజిషన్స్లో ఫినాల్స్కి అయితే ఆర్థో గ్రూప్లో ఒక OH గ్రూప్, నార్మల్గా ఒక OH గ్రూప్, 2 ఉంటే డైహైడ్రిక్. ఆల్ 3 OH గ్రూప్స్ ఇఫ్ దే ఆర్ దేర్ యూ కాల్ దమ్ యాజ్ ట్రైహైడ్రిక్ ఆల్కహాల్స్. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ క్లాసిఫికేషన్. సెకండ్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ CsP3OH. సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కార్బన్ ఆటమ్స్. యాక్చువల్లీ ఇఫ్ CsP3 కార్బన్ యాటమ్కి OH కనెక్ట్ అయి ఉంటే, ఓకే, based on the carbon atom to which OH is connected, you have another classification is there. In that first category comes under alkylic alcohols. Okay na, alkylic alcohols. అలాగే సెకండ్ ఏంటి, allylic alcohols. థర్డ్ ది benzylic alcohols. ఓకే, ఫస్ట్ alkylic alcohols based on what, based on carbon atom to which OH group is attached. ఫస్ట్ కేటగిరీ ఈజ్ ఆల్కైలిక్ ఆల్కహాల్స్ కొన్ని ఉంటాయి, ఎలైలిక్ ఆల్కహాల్స్ ఉంటాయి. ఓకే, ఎలైలిక్ ఆల్కహాల్స్, బెంజైలిక్ ఆల్కహాల్స్. ఓకేనా, ఎలైలిక్, బెంజైలిక్. సో ఇప్పుడు ఆల్కైలిక్ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, ఆల్కైల్ గ్రూప్కి. ఓకే, ఆల్కైలిక్ ఆల్కహాల్స్ మీన్స్ వాట్, ద ఆల్కహాల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు the carbon atom. Okay, OH is attached to
కార్బన్ ఆటమ్ CsP3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్. ఓకేనా, OH ఈజ్ అటాచ్డ్ టు sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్. ఓకే, సో లైక్ చూడండి, ఇప్పుడు ఒక ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నాం, CH2OH ఇది ఉందనుకోండి. ఓకే, సో ద కార్బన్ ఆటమ్ టు విచ్ OH ఈజ్ అటాచ్డ్ ఈజ్ sp3 హైబ్రిడైజేషన్. ఇటుపక్క ఒక సిగ్మా బాండ్, హైడ్రోజన్తో 2 సిగ్మా బాండ్స్. ఓకే, సో ఈ కార్బన్ ఆటమ్ ఏంటి, sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్. ఇలా sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్కి OH కనెక్ట్ అయి ఉంటే ఆల్కైలిక్ ఆల్కహాల్స్, అన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి, ఆల్కైలిక్ ఆల్కహాల్స్ అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇది మీరు ఇందులో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి, 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ. 1 డిగ్రీ అంటే ప్రైమరీ ఆల్కహాల్స్. ఓకేనా, ప్రైమరీ ఆల్కహాల్స్ అండ్ సెకండరీ ఆల్కహాల్స్, టెర్షరీ ఆల్కహాల్స్. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ ఆటము ఒకటే ఆల్కైల్ గ్రూప్కి కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, 1 డిగ్రీ అంటే ప్రైమరీ. ఓకే, సపోజ్ మీకు 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, like here one alkyl group, here one alkyl group. That means this is sp3 hybridized carbon only, but it is not 1 degree, it is 2 degree. ఈ కార్బన్కి ఇంకో 2 కార్బన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. ఓకే, అవతల సైడ్ వచ్చేసి OH అటాచ్ అయ్యింది. ఓకే, దెన్ దిస్ విల్ బికమ్ 2 డిగ్రీ. 2 డిగ్రీ అంటే సెకండరీ. అలాగే 3 డిగ్రీ అంటే థర్డ్ డిగ్రీ కార్బన్, టెర్షరీ కార్బన్ అంటారు. ఓకే, సో 3 ఆల్కైల్ గ్రూప్స్ కనెక్ట్ అయ్యి ఉండి ఒక సైడ్ OHతో కనెక్ట్ అయ్యి ఉంది అనుకోండి, టెర్షరీ. ఓకే, సో లైక్ దిస్ 3 ఆల్కైల్ గ్రూప్స్ అంటే ఈ థర్డ్ డిగ్రీ కార్బన్ అనమాట, అదర్ సైడ్ OH కనెక్ట్ అయ్యింది. ఓకే, సో దెన్ సచ్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్స్ ఆర్ కాల్డ్ as థర్డ్ డిగ్రీ ఆల్కహాల్స్, టెర్షరీ ఆల్కహాల్స్. ఓకే, సో ఆల్కైలిక్ ఆల్కహాల్స్ అనే వచ్చేసి మళ్ళీ 3 టైప్స్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ఓకే, టెర్ అంటే టెర్షరీ అని. ఓకే, సేమ్ లైక్ దట్ ఇఫ్ యూ గో ఫర్ ద సెకండ్ కేటగిరీ, ఎలైలిక్. మీకు ఎలైలిక్ గ్రూప్ అంటే తెలుసు, వాట్ ఈజ్ ఎలైలిక్ గ్రూప్. ఓకే, ఇఫ్ కార్బన్ ఆటమ్ CH3 కార్బన్ ఆటమ్ ఈజ్ అటాచ్డ్ టు ఎలైలిక్ కార్బన్. ఇక్కడ ఎలైలిక్ కార్బన్ అంటే ఏంటి, ఎలైలిక్ గ్రూప్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, CH2 డబల్ బాండ్ CH, ఎలైలిక్ ఆల్కహాల్స్. ఓకేనా, ఎలైలిక్ ఆల్కహాల్స్ అంటే ఏంటి, ఇక్కడ OH ఈజ్ అటాచ్డ్ టు, ఇప్పుడు మనకు OH ఏ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్నది ఇంపార్టెంట్. OH ఈజ్ అటాచ్డ్ టు అన్ ఎలైలిక్ కార్బన్. ఎలైలిక్ కార్బన్ అంటే ఏంటి, ఎలైలిక్ కార్బన్ ఈజ్ ద కార్బన్ ఆటమ్ విచ్ ఈజ్ నెక్స్ట్ టు C డబల్ బాండ్ C. ఓకేనా, కార్బన్ ఆటమ్ విచ్ ఈజ్ నెక్స్ట్ టు C double bond C. You call it as allyl group. Next to C double bond C. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి తీసుకుంటే, సపోజ్ CH2 డబల్ బాండ్ CH, ఇది ఎలైలిక్ కార్బన్. ఓకే, ఈ C డబల్ బాండ్ C ఉండి దానికి ఇంకొక ఆల్కైల్ గ్రూప్ ఉందనుకోండి, CH2 ఇట్లా ఉందనుకోండి, ఇది ఎలైలిక్ కార్బన్. This is your double bonded carbon, the carbon which is next to double bonded carbon. You call it as allylic carbon. Okay, దీనికి OH అటాచ్ అయ్యి ఉంది, సో ఇది allylic alcohol. ఇది మళ్ళీ 1 డిగ్రీ. ఓకేనా, which is next to double bonded carbon is allylic. ఓకే, sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇలా ఉన్నదనుకోండి 1 డిగ్రీ. ఓకే, సపోజ్ అగైన్ యూ హ్యావ్ 2 డిగ్రీ, 3 డిగ్రీ ఆల్సో. ఓకే, CH2 డబల్ బాండ్ CH. ఓకే, ఈ H2 బదులు సపోజ్ మీకు ఒకటే H ఉండి ఇంకొకటి CH3 ఉందనుకోండి, ఇది 2 డిగ్రీ కార్బన్ అవుతుంది, ఎందుకంటే ఇటు ఒక కార్బన్ అటాచ్ అయ్యి ఉంది, ఇటు ఒక కార్బన్ అటాచ్ అయ్యి ఉంది. ఓకే, ఇటుపక్క HA ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ 1 డిగ్రీ ప్రైమరీ, ఫస్ట్ది ఏంటి ప్రైమరీ. ఓకే, దిస్ ఈజ్ 2 డిగ్రీ, ఇది 2 డిగ్రీ కార్బన్ అయ్యింది, ఎలైలిక్ కార్బన్ అయింది, sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అయ్యింది. సో అలాంటి ఆల్కహాల్స్ని ఏమంటారు, ఎలైలిక్ ఆల్కహాల్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ 2 డిగ్రీ మీన్స్ సెకండరీ. అలాగే ఈ H కూడా CH3తో రిప్లేస్ అయిపోయింది అనుకోండి, టెర్షరీ వస్తుంది మీకు. ఓకేనా, CH2 డబల్ బాండ్ CH, C పైన కూడా CH3A, కింద కూడా CH3A.
అలాంటి కార్బన్కి OH అటాచ్ అయితే ఓకే దిస్ ఈజ్ వాట్ నౌ 3 degree కార్బన్. సో 3rd degree మీన్స్ టెర్షరీ ఎలైలిక్ ఆల్కహాల్ అనమాట. ఓకే సో ఇది ఎలైలిక్ గ్రూప్కి OH కనెక్ట్ అయి ఉంటే ఎలైలిక్ ఆల్కహాల్స్ అంటారు. అలాగే బెంజైలిక్. ఓకేనా, 3rd కేటగిరీ ఏంటి బెంజైలిక్ అంటే బెంజీన్ రింగ్కి మీన్స్ బెంజైలిక్ కార్బన్ మీన్స్ వాట్ ద కార్బన్ ఆటమ్ which is attached to next to the aromatic benzene ring. ఓకే బెంజైలిక్. ఓకే బెంజైలిక్ ఆల్కహాల్స్ అంటే మీకు ఎగ్జాంపుల్కి చెప్పాల్సి వస్తే ఫినాల్స్ అనమాట. ఓకే సో బెంజైలిక్ ఆల్కహాల్స్, బెంజైలిక్ ఆల్కహాల్స్ అంటే ఏంటి, ఇందులో కూడా మళ్ళీ 1 degree 2 degree అండ్ 3 degree ఆల్కహాల్స్. ఓకే 1 degree అంటే the one which is attached to sp3 hybridized carbon of which is attached to next to the benzene ring. Okay, next to benzene ring. Okay, like for example if you go for a benzene ring like this. Okay, OH is attached to next to benzene ring అంటే ఇప్పుడు ఈ బెంజీన్ రింగ్లో ఉన్న కార్బన్స్కి డైరెక్ట్గా OH కనెక్ట్ అయితే ఫినాల్ అంటాం. నెక్స్ట్ టు కార్బన్ నెక్స్ట్ టు బెంజీన్ రింగ్ అన్నప్పుడు ఇక్కడ ఇంకో కార్బన్ ఉంటుంది CH2 ఉంటుంది, దానికి OH కనెక్ట్ అయ్యింది. ఓకేనా, డైరెక్ట్గా బెంజీన్ రింగ్లో ఉన్న కార్బన్కి కనెక్ట్ అయితే ఫినాల్స్ అంటాం మనం. ఓకేనా, బట్ డైరెక్ట్గా బెంజీన్ రింగ్లో ఉన్నదానికి కాకుండా నెక్స్ట్ టు బెంజీన్ రింగ్. ఓకే యూ కాల్ దమ్ యాజ్ వాట్, ఇది sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ 1 degree. ఓకే దిస్ ఈజ్ 1 degree బెంజైలిక్ ఆల్కహాల్. అలాగే మీరు 2 degree తీసుకుంటే ఓకే దీనికి ఈ H2 బదులు ఇంకొక ఆల్కైల్ గ్రూప్ కనెక్ట్ అవుతుందన్నమాట. ఒక పక్క H ఉంటుంది, ఇంకో పక్క CH3 ఉంటుంది, దానికి OH కనెక్ట్ అయ్యింది అంటే దిస్ ఈజ్ 2 degree నౌ. 2 degree 1 degree మీన్స్ ప్రైమరీ ఆల్కహాల్స్, ప్రైమరీ బెంజైలిక్ ఆల్కహాల్. 2 degree మీన్స్ సెకండరీ. అలాగే 3 degree అంటే ఈ పైన ఉన్న H కూడా CH3తో రిప్లేస్ అయిపోతుంది. ఓకే లైక్ దిస్. ఓకే పైన కూడా CH3A, సైడ్లో కూడా CH3A. నౌ దట్ విల్ బి 3rd degree మీన్స్ టెర్షరీ. సో బెంజైలిక్ ఆల్కహాల్స్ ఆల్సో ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే కాంపౌండ్స్ కంటైనింగ్ CsP2OH, 3rd క్లాసిఫికేషన్. ఇప్పటివరకు ఈ క్లాసిఫికేషన్లో మనం చూసింది ఏంటి, కార్బన్ ఆటమ్ ఈజ్ sp3 హైబ్రిడైజ్డ్. ఓకే 3rd కేటగిరీ ఏంటి వస్తుందంటే ఆల్కహాల్స్ OH గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఓకేనా, sp2 కార్బన్ CsP2 carbon atom which is having sp2 hybridization. That kind of alcohols are called as first category vinylic alcohols అంటే డబల్ బాండ్ ఉన్న కార్బన్కే OH అటాచ్ అవుతుంది. ఓకే వినైలిక్ ఆల్కహాల్స్. అండ్ సెకండ్ కేటగిరీ ఈజ్ ఎరైల్ గ్రూప్ అంటే బెంజీన్ రింగ్లో ఉన్న డబల్ బాండెడ్ కార్బన్కే మీకు OH అటాచ్ అవుతుంది, ఎరైలిక్ ఆల్కహాల్స్. ఓకే వినైలిక్, ఎరైలిక్. ఇప్పుడు వినైల్ గ్రూప్ అంటే మీకు ఐడియా ఉంది CH2. ఓకే ఇప్పుడు CH2CH ఇది వినైల్ గ్రూప్. డబల్ బాండ్ ఉన్న కార్బన్కే OH అటాచ్ అవుతుంది, వినైలిక్ ఆల్కహాల్. ఓకేనా, డబల్ బాండ్ ఉన్న కార్బన్కే OH అటాచ్ అవుతుంది. ఓకే దెన్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్, వినైలిక్ ఆల్కహాల్. అలాగే ఎరైల్ గ్రూప్ అంటే ఏంటి, మన బెంజీన్ రింగ్లో CH2 ఉంటుంది. ఓకే CH2 ఓకే సారీ OH అండ్ CH3 OH. ఓకే సో దిస్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్స్ యూ కాల్ దమ్ యాజ్ ఎరైలిక్ ఆల్కహాల్స్. సో ఇందులో OH దేనికి అటాచ్ అయ్యి ఉంది అంటే sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్కి. బెంజీన్ రింగ్లో అన్ని కార్బన్స్కి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఓకే సో sp2కి కనెక్ట్ అయ్యి ఉంది డైరెక్ట్గా OH. సచ్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్స్ are 2 types, vinylic and erylic. Okay, so this is the classification of alcohols. ఫస్ట్ పార్ట్లో ఈ లెసన్లో మనం క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్.
ఓకే, తర్వాత నామన్ క్లేచర్ కూడా వస్తుంది. కామన్ నేమ్స్, ఐయుపాక్ నేమ్స్ కూడా మీరు ఆల్రెడీ ఐయుపాక్లో చదివే ఉంటారు. సో నెక్స్ట్ విల్ గో విత్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ప్రిపరేషన్, ఓకేనా, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, సో ఇందులో చాలా మెథడ్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ సో మెనీ మెథడ్స్ హియర్. సో ఫస్ట్ మెథడ్ ఈజ్ హైడ్రేషన్ అండ్ హైడ్రోబోరేషన్ అండ్ ఆక్సిడేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. హైడ్రేషన్, ఓకే, ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఈజ్ వాట్? హైడ్రేషన్. అంటే ఏంటి? రియాక్షన్ విత్ వాటర్. ఇక్కడ హైడ్రేషన్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్? హైడ్రేషన్ ఆఫ్ ఆల్కీన్స్. ఓకేనా, ఆల్కీన్స్. సో ఇందులో ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మనము ఆల్కీన్ C2H4 తీసుకున్నారనుకోండి, CH2CH2 రియాక్షన్ విత్ వాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్. ఓకేనా, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్, డైల్యూట్ యాసిడ్, ఎనీథింగ్ యూ టేక్, దెన్ యూ విల్ గెట్ వాటర్. ROH మీన్స్ ఆల్కహాల్ యూ విల్ గెట్. ఓకేనా, సో దిస్ ఈజ్ వన్ మెథడ్. మీరు ఇక్కడ ఆల్కీన్ ఏదైనా తీసుకోవచ్చు, ఈథీన్ తీసుకోవచ్చు, ప్రొపీన్ తీసుకోవచ్చు, దేనికైనా సరే యు ఆర్ గోయింగ్ టు గెట్ వాట్? 1 degree ఆల్కహాల్స్, ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి వస్తాయి. సో జనరల్ మెథడ్ ఈజ్ వాట్? CnH2n plus H2O in presence of acid, okay, gives ROH. This is hydration method. So second method we go for, this is very important, hydroboration and oxidation. Okay na, hydroboration. హైడ్రోబోరేషన్ అంటే ఇక్కడ ఒక మీరు ఇనార్గానిక్ సబ్స్టెన్స్ తీసుకుంటారు, డైబోరేన్. ఓకేనా, హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టాను, మీరు బాగా గుర్తుంచుకోవాలి, దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్కిన్, సో ప్రొపీన్ తీసుకున్నారనుకోండి, ప్రొపీన్ వెన్ రియాక్ట్స్ విత్ B2H6 అంటే ఏంటిది? B2H6 మీన్స్ డైబోరేన్. ఇట్ గివ్స్ organoborane plus alcohol. Organoborane plus alcohol. Okay, so this is general equation for hydroboration and oxidation reaction. So ikkada meer propene, okay, propene plus B2H6, propene తీసుకోండి, CH2 CH double bond CH2 plus B2H6, ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆర్గానోబోరేన్. ఓకేనా, ఆర్గానోబోరేన్ BOH3, BOH టేకెన్ థ్రైస్ ప్లస్ ఆల్కహాల్. ఓకేనా, ప్రొపెనాల్ వస్తుంది. ఇక్కడ ప్రొపీన్ తీసుకున్నారు కాబట్టి ప్రొపెనాల్ వస్తుంది. ఓకేనా, ప్లస్ ప్రొపెనాల్. ఓకే, CH2 okay, this is propanol. Okay, so alcohol anamata, propanol. So this method you call it as hydroboration oxidation reaction. Okay, so this is second method. Third one is from carbonyl compounds, preparation of alcohols from carbonyl compounds. Carbonyl compounds ante em vastayi meeku? Okay, carbonyl group ఉండేవి, like for example aldehydes and ketones. You can prepare alcohols from aldehydes and ketones and carboxylic acids and esters. So from carbonyl compounds, third method of preparation of alcohols is from carbonyl compounds. Okay, now from carbonyl compounds. So carbonyl compounds ante meeku 2 categories vastayi ikkada. Okay, one is aldehydes and ketones. Okay, and another category is carboxylic acids and esters. Okay, so you have to learn what is the method. So first one is reduction of aldehydes and ketones. So first method, let us go with reduction ante reaction with hydrogen or with any particular reducing agents. Reduction of aldehydes and ketones. Okay, now reduction of aldehydes and ketones. సో ఫస్ట్ మీరు ఆల్డిహైడ్స్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డూ రిడక్షన్ ప్రాసెస్ విత్ ఆల్డిహైడ్స్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ప్రైమరీ ఆల్కహాల్స్. ఆల్డిహైడ్స్ వచ్చేసి ప్రైమరీ ఆల్కహాల్స్ని ఇస్తాయి, కీటోన్స్ని వచ్చేసి సెకండరీ ఆల్కహాల్స్ ఇస్తాయి.
Okay, so if you go with alcohols, okay, with aldehydes, with aldehydes, reduction means reaction with hydrogen or reaction with any reducing agents. So RCHO plus H2. Aldehyde ante CHO functional group. You are reducing it with hydrogen in presence of palladium as catalyst. Okay, you are going to get RCH2OH. RCH2OH. This is your what? 1 degree alcohol. Primary alcohols maatrame aldehydes inistayi. Okay, aldehydes can give only primary alcohols. Whereas if you go with the ketones, okay na, with ketones RCO R dash kada. Ketone ki ఎందుకంటే ఇందులో 2 alkyl groups ఉన్నాయి. So there is a chance for getting what we call secondary 2 degree alcohols. Here the reducing agent used is NaBH4. ఇది చాలాసార్లు అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. సో మీరు బాగా బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 degree ఆల్కహాల్స్ కూడా వస్తాయి, అది కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. RCHOH R dash. ఓకేనా, RCHOH R dash అంటే ఇది మీకు 2 degree ఆల్కహాల్. సో ఆల్డిహైడ్స్ వచ్చేసి 1 degree ఆల్కహాల్ ఇస్తాయి, కీటోన్స్ వచ్చేసి 2 degree ఆల్కహాల్స్ ఇస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ రిడక్షన్ విత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సేమ్ లైక్ దట్ రిడక్షన్ విత్ యాసిడ్స్ అండ్ ఎస్టర్స్ ఆల్సో కెన్ గివ్ ఆల్కహాల్స్. ఓకేనా, రిడక్షన్ విత్ యాసిడ్స్ అండ్ ఎస్టర్స్, రిడక్షన్ విత్ యాసిడ్స్ అండ్ ఎస్టర్స్. ఓకే, యాసిడ్స్ అంటే RCOOH ఫంక్షనల్ గ్రూప్. ఓకే, సో రిడక్షన్ విత్ యాసిడ్స్ విల్ గివ్స్ యూ బై ద హెల్ప్ ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో ఫస్ట్ మనం విత్ యాసిడ్స్ చూద్దాం. విత్ యాసిడ్స్ మీన్స్ RCOOH. ఓకే, RCOOH in presence of LiAlH4. In presence of LiAlH4, okay, gives RCH2OH. RCH2OH అంటే మళ్ళీ ఇది కూడా 1 degree ఆల్కహాలే. ఓకేనా, 1 degree ఆల్కహాల్. ఓకే, అండ్ సేమ్ లైక్ దట్ ఎస్టర్స్ కెన్ yield 2 degree ఆల్కహాల్స్ ఫర్ యూ, ఆర్ 2 types of alcohols can be produced from esters. ఓకే, సో చూడండి విత్ ఎస్టర్స్, ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? RCOOR dash. ఓకేనా, విత్ ఎస్టర్స్ RCOOR dash. ఓకే, సో ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అడుగుతున్నాడు, సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 2 types of alcohols. ఓకే, RCH2OH అండ్ RCH2OH ప్లస్ ROH. ఓకే, 2 types of alcohols వస్తాయి. దిస్ ఈస్ రిడక్షన్ విత్ యాసిడ్స్. ఓకే, యాసిడ్స్ అండ్ ఎస్టర్స్. సో నా 4th మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్కి వెళ్తే విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకేనా, విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీన్స్ వాట్? RMgX. యూ కాల్ ఇట్ యాజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఆర్ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్, యూ కాల్ దమ్ యాజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. R అంటే ఆల్కైల్ గ్రూప్, Mg, X అంటే హ్యాలోజన్. ఓకేనా, గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్? ఇక్కడ మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన 3 points. ఫార్మాల్డిహైడ్ ప్లస్ RMgX ఇఫ్ యూ డూ. ఓకేనా, గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ ఫార్మాల్డిహైడ్ ఇఫ్ యూ డూ, యు ఆర్ గోయింగ్ టు గెట్ ప్రైమరీ ఆల్కహాల్స్. ఓకేనా, 1 degree ఆల్కహాల్స్ వస్తాయి. ఫార్మాల్డిహైడ్ తీసుకుని RMgXతో రియాక్ట్ చేస్తే ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. అలాగే మీరు ఎసిటాల్డిహైడ్ తీసుకున్నారనుకోండి, ఎసిటాల్డిహైడ్ ప్లస్ RMgX. ఓకేనా, ఎసిటాల్డిహైడ్ ప్లస్ RMgX గివ్స్ యూ 2 degree ఆల్కహాల్స్. ఓకే, ఎసిటాల్డిహైడ్ ప్లస్ RMgS గివ్స్ 2 degree ఆల్కహాల్స్. అలాగే కీటోన్స్ ప్లస్ RMgX, ఈ మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ అయితే పక్కాగా ఎగ్జామ్లో వస్తుంది. సో మీరు బై హార్ట్ చేసుకోవాలి. సో కీటోన్స్ని RMgX గ్రిగ్నార్డ్ ఏజెంట్తో రియాక్ట్ చేశారనుకోండి, 3 degree ఆల్కహాల్స్ యూర్ గెట్. ఓకే, సో ఇదైతే 3 పక్కాగా మీరు బై హార్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. దీని అప్లికేషన్ మించి ఒక క్వశ్చన్ అయితే పక్కాగా ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకే,
మీరు ఇందులో ఈ లెసన్ నుంచి మ్యాక్సిమం బాగా బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్సే ఉంటాయి. సో అది మీరు క్యాచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సేమ్ లైక్ దట్ విల్ గో విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్. ఓకేనా, ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్ మెయిన్ మెథడ్ వచ్చేసి మీరు క్యూమీన్ తోటి ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ చూస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ మెథడ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఫ్రమ్ క్యూమీన్స్. ఓకేనా, క్యూమీన్ అంటే ఏంటి మీకు గుర్తుపెట్టుకోవాలి, క్యూమీన్స్. ఓకే, ఫస్ట్ మెథడ్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్ ఈజ్ ఫ్రమ్ క్యూమీన్స్. ఓకేనా, సో క్యూమీన్ when it is oxidized. Okay, so what is cumin here? CH3 CH3. Okay, now this is cumin when it is oxidized, means in presence of oxygen. Okay, you are going to get క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్. అంటే ఈ రెండు ఆక్సిజన్లు ఇక్కడ యాడ్ అయ్యి మీకు కాంపౌండ్ వస్తుంది అనమాట. ఓకే, సో చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే స్ట్రక్చరు క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్ అంటే ఈ రెండు ఆక్సిజన్లు దీనికి యాడ్ అయిపోతాయి. ఎక్కడ సికి హెచ్కి మధ్యలో పెరాక్సీ బాండ్ వస్తుంది అక్కడ. ఓకే, సో సి సింగిల్ బాండ్ ఓ హెచ్, పైన CH3 పక్కన CH3 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్, ఎందుకంటే ఆక్సిజన్స్ మధ్యలో మీకు పెరాక్సీ బాండ్ ఉంది. సో క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్. ఓకే, యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కాంపౌండ్. ఓకే, దిస్ ఆన్ ఫర్దర్ రియాక్షన్ విత్ యాసిడ్, 1H+ అయాన్ వాటర్ యాడ్ చేశారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఓకే ఫినాల్. సో ఫినాల్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. వెన్ రియాక్ట్స్ విత్ యాసిడ్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ రియాక్షన్ విత్ వాటర్, ఇట్ గివ్స్ రైజ్ టు వాట్? ఫినాల్ ప్లస్ CH3 CO CH3 కీటోన్ వస్తుంది. CH3 CO CH3 CO CH3. ఈ OH వచ్చేసి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడున్న OH డైరెక్ట్గా బెంజీన్ రింగ్కి కనెక్ట్ అయిపోయి ఇది వేరేగా మళ్ళీ CH3 CO CH3. ఓకేనా, కీటోన్ వచ్చేస్తుంది బయటికి. ఈ OH డైరెక్ట్గా రింగ్కి కనెక్ట్ అయిపోతుంది. ఈ CH3 CO CH3 యూ విల్ గెట్ ఇట్ సెపరేట్లీ యాజ్ కీటోన్. ఓకేనా, చాలా ఈజీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మీరు తీసుకోవాల్సింది ఏంటి? క్యూమిన్ రియాక్షన్ విత్ ఆక్సిజన్. ఆ రెండు ఆక్సిజన్లు పెరాక్సీ బాండ్ ఫామ్ అయ్యి క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ will form first. That on further oxidation, like in presence of acid, it will give phenol. మనకు కావాల్సిన ఫినాల్ క్యూమిన్ నుంచి వచ్చేస్తుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్, ఈజీ టు రిమెంబర్. ఓకే, సో దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్స్ ఫ్రమ్ క్యూమిన్. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడుగుతున్నాడు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రిపరేషన్ ఈజ్ ఫ్రమ్ డయాజోనియం సాల్ట్స్. Next method of preparation is from diazonium salts. So ఇక్కడ diazonium salts అంటే ఏంటి మీకు? aniline when reacts with NaNO3 plus HCl. మీకు aniline ఐడియా ఉంది కదా? ఓకేనా, బెంజీన్ రింగ్కి NH2 కనెక్ట్ చేస్తే ఓకే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ aniline. Aniline when reacts with NaNO2 and HCl. NaNO2 sodium nitrite in presence of HCl, you are going to get benzene diazonium salt. అంటే N2Cl వస్తుంది పైన. బెంజిన్ రింగ్కి N2Cl వస్తే దాన్ని డయాజోనియం సాల్ట్ అంటారు. ఓకేనా, డయాజోనియం సాల్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఆన్ ఫర్దర్ ఆక్సిడేషన్ విత్ వామ్ వాటర్ తోటి మీరు యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఫినాల్ ప్లస్ N2 ప్లస్ HCl. ఓకేనా, స్ప్లిట్ అయిపోతుంది అనమాట. అది ఫినాల్ మనకు కావాల్సిన ఫినాల్ వచ్చింది ప్లస్ N2 ప్లస్ HCl. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ ప్రిపరేషన్ ఫ్రమ్ diazonium salts. So preparation of phenols
ఈజ్ ఫ్రమ్ క్యుమీన్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ డైజోనియం సాల్ట్స్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అలాగే మీకు సింపుల్గా చూసుకోవాల్సి వస్తే హాలోఅరిన్స్ నుంచి అండ్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ యూజ్ చేసి కూడా ఫినాల్స్ అనేవి తయారు చేయొచ్చు. ఓకే, సో దట్ మెథడ్ ఈజ్ ఆల్సో దేర్, వన్స్ గో త్రూ. నౌ లెట్ us గో ఫర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ ఫస్ట్ చూస్తున్నాం. ఎట్ ద ఎండ్ మీన్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ విల్ గో విత్ ఈథర్స్. ఓకేనా, ఈథర్స్ కొంచెం లాస్ట్లో చూద్దాం. ఫినాల్స్కి ఆల్కహాల్స్కి సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆల్కహాల్స్ ఫినాల్స్ గురించి ప్రాపర్టీస్ ప్రిపరేషన్స్ నేర్చేసుకుంటాం. లాస్ట్లో ఒక ఈథర్స్ గురించి ఒక స్మాల్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ చూద్దాం. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు చేసుకుంటే ఓకే, ఇట్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ యూ. సో ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్స్. ఓకే, సో మీకు ఇది ఎప్పటి నుంచో చదువుతున్నాం అన్నిలోని. బాయిలింగ్ పాయింట్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ మాస్. ఓకేనా, అంటే మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అయితే ఆల్కహాల్కి బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బ్రాంచింగ్ ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది. అంటే టెర్షరీ ఆల్కహాల్స్ విల్ హ్యావ్ లెస్ బాయిలింగ్ పాయింట్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ. ఓకే, సో బాయిలింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోలార్ మాస్. ఈ పాయింట్ మీరు ఎప్పటి నుంచో చదువుతున్నారు, అన్నిటిలోని ఇదే ట్రెండ్. ఓకే, సో దట్ పాయింట్ యూ ప్లీజ్ రిమెంబర్. ఇఫ్ యూ గో విత్ ద సాల్యుబిలిటీ, ఓకేనా, సాల్యుబిలిటీ as the size of the alkyl groups increases, solubility of alcohols and phenols in the water decreases. Size of the alkyl group increase అయితే ఓకే, solubility decrease అయిపోతుంది. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. యాజ్ ద సైజ్ ఆఫ్ ద ఆల్కైల్ గ్రూప్ ఆర్ ఎరైల్ గ్రూప్ ఇంక్రీజెస్. ఓకే, సెకండ్ ఫిజికల్ ప్రాపర్టీ వచ్చేసి యాజ్ ద సైజ్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్ ఆర్ ఎరైల్ గ్రూప్, ఎరైల్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్ ఆర్ ఎరైల్ గ్రూప్ సైజ్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ డిక్రీజెస్ ఇన్ వాటర్. సాల్యుబిలిటీ ఇన్ వాటర్ డిక్రీజెస్. ఓకేనా, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. సో మెయిన్ పాయింట్స్ నేను కవర్ చేస్తున్నాను ఇక్కడ. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఇట్. దెన్ ఇఫ్ యూ గో టు ద కెమికల్ రియాక్షన్స్, ఇక్కడ క్లీవేజెస్ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఇఫ్ యూ గో విత్ ద కెమికల్ ప్రాపర్టీస్, ఓకేనా, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్. సో కెమికల్ ప్రాపర్టీస్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లీవేజ్ ఆఫ్ OH బాండ్ అండ్ RO బాండ్. సో ఫస్ట్ లెట్ us లెర్న్ అబౌట్ క్లీవేజ్ ఆఫ్ OH బాండ్. క్లీవేజ్ బాండ్, క్లీవేజ్ OH బాండ్ బ్రేక్ అయ్యి కొత్తది ఫామ్ అవుతుంది అనమాట. సో క్లీవేజ్ ఆఫ్ OH బాండ్, అలాగే క్లీవేజ్ ఆఫ్ RO బాండ్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. So you have to be very very careful with that. So first if you go with the cleavage of OH bond, it can be done with metals. Okay, it can be done with metals, reaction with metals. Okay, so first cleavage of OH bond dento jarugutundi, then alcohols reacts with metals, reaction with metals. Alcohols metals toti react aithe OH bond anedi break అయిపోతుంది అనమాట. సో దాన్నే క్లీవేజ్ అంటారు. సో రియాక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ విత్ యాక్టివ్ మెటల్స్ లైక్ సోడియం, పొటాషియం, అల్యూమినియం గివ్స్ దేర్ ఆల్కాక్సైడ్స్ అండ్ ఫినాక్సైడ్స్. ఓకేనా, ROH ప్లస్ సోడియం మెటల్ ఆర్ విత్ పొటాషియం మెటల్ ఆర్ విత్ అల్యూమినియం మెటల్స్. ఓకే, ఇట్ గివ్స్ వాట్ ఆల్కాక్సైడ్స్. ఆల్కాక్సైడ్ అంటే సోడియం ఆక్సైడ్ వస్తుందన్నమాట. ఆల్కాక్సైడ్స్ అండ్ ఫినాక్సైడ్స్ అండ్ హైడ్రోజన్. ఆల్కాక్సైడ్స్ ఆర్ ఫినాక్సైడ్స్, సోడియం ఫినాక్సైడ్ అట్లాంటివి ఫామ్ అవుతాయి అండ్ హైడ్రోజన్ కూడా వస్తుంది. సో బాండ్ క్లీవేజ్ అనేది మెటల్స్ తోటి జరుగుతుంది అనమాట. సో అది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేంతో జరుగుతుంది అంటే సోడియం మెటల్తో కానీ, పొటాషియంతో కానీ, అల్యూమినియంతో కానీ ఫామ్, ఈ మూడు మెటల్స్తో OH బాండ్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. దీన్ని మీకు ఈక్వేషన్తో అడుగుతాడు, దెన్ మీకు అప్పుడు వెంటనే గుర్తు రావాలన్నమాట. రియాక్షన్ ఆఫ్ ఆల్కహాల్ విత్ సోడియం, ఓకేనా, సోడియం ఆల్కాక్సైడ్. ఓకే, సోడియం ఆల్కాక్సైడ్, సోడియం ఇథాక్సైడ్, సోడియం వాట్ వి కాల్ మిథాక్సైడ్, ఇట్లాంటివి ఫామ్ అవుతాయి. అలాగే సోడియం ఫీనాక్సైడ్, బెంజిన్ రింగ్కి
ONA కనెక్ట్ అవుతుంది. సోడియం తోటి చేశారనుకోండి ONA కనెక్ట్ అవుతుంది. సో బాండ్ క్లీవేజ్ అనేది OH బాండ్ క్లీవేజ్ అనేది మెటల్స్తో జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు గో విత్ దట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎసిడిటీ గురించి మాట్లాడాలి. కెమికల్ ప్రాపర్టీస్లో సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఎసిడిటీ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, ఎసిడిక్ నేచర్. ఓకే, ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ డిపెండ్స్ ఆన్ polarity of OH bond. Okay, depends on acidity, depends on what? Depends on polarity of OH bond. Polarity of OH bond. ఓకే, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎసిడిటీలో మీకు 1 degree ఆల్కహాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ 2 degree ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ 3 degree. ఓకే, జనరల్లీ ఆల్కహాల్స్ ఆర్ లెస్ ఎసిడిక్ దాన్ వాటర్. ఆల్కహాల్స్ ఆర్ లెస్ ఎసిడిక్ దాన్ వాటర్. ఓకే, ఎసిడిటీతో వాటర్తో కంపేర్ చేసుకుంటే ఎసిడిక్ నేచర్ తక్కువ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ వాటర్ ఈజ్ న్యూట్రల్. మామూలుగా మనం ఇన్ఆర్గానిక్లో చదివితే వాటర్ ఈజ్ న్యూట్రల్, ప్లీజ్ రిమెంబర్. అండ్ ఆల్కహాల్స్ ఆర్ ప్రోటాన్ యాక్సెప్టర్స్. ఓకే, అండ్ ఆల్కాక్సైడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. ఇవి లూయిస్ బేసెస్ కింద వస్తాయి. ఎసిడిక్ నేచర్ తక్కువ ఉంటుంది అనమాట. ప్రోటాన్ యాక్సెప్టర్స్. ఓకేనా, ఆల్కహాల్స్ ఆర్ ప్రోటాన్ యాక్సెప్టర్స్. ఓకేనా, ప్రోటాన్ యాక్సెప్టర్స్ అంటే లూయిస్ బేసెస్ అనమాట. ప్రోటాన్ యాక్సెప్టర్స్. అండ్ ఆల్కాక్సైడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. ఆల్కాక్సైడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. అవి బేసిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దీస్ పాయింట్స్, వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీరు ఫినాల్స్ని కంపేర్ చేసుకున్నారనుకోండి. ఫినాల్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్ దాన్ ఆల్కహాల్స్. ఫినాల్స్కి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎసిడిటీ ఆఫ్ ఫినాల్స్. ఇదేంటి, ఎసిడిటీ ఆఫ్ ఆల్కహాల్స్. ఈ పాయింట్స్ ఆల్కహాల్స్కి అనమాట. ఎసిడిటీ ఆఫ్ ఆల్కహాల్స్. సేమ్ లైక్ దట్ ఎసిడిటీ ఆఫ్ ఫినాల్స్. ఓకేనా, ఫినాల్స్కి ఆల్కహాల్స్ కన్నా ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్ అండ్ వాటర్. ఓకే, మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్ అండ్ వాటర్. వాటర్ కన్నా ఆల్కహాల్స్ కన్నా ఫినాల్స్కే ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఓకే, ప్లీజ్ రిమెంబర్. సబ్స్టిట్యూటెడ్ ఫినాల్స్ కంటైనింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఫినాల్స్. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. సబ్స్టిట్యూటెడ్ అంటే ఏంటి, మీకు ఫినాల్స్లో హెచ్ బదులు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సబ్స్టిట్యూటెడ్ ఫినాల్స్ కంటైనింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఓకే, కంటైనింగ్ EWG groups, electron withdrawing groups. ఓకే, ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఫినాల్స్. అంటే మీకు క్వశ్చన్లో వస్తాయి అన్నమాట. మీరు ఇచ్చే 4 ఆప్షన్స్లో మీరు ఈ పాయింట్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ వైజ్గా రాస్తున్నాను. ఓకేనా, పాయింట్ వైజ్గా చెప్తున్నాను. కానీ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుని దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి, సబ్స్టిట్యూటెడ్ ఫినాల్స్ కంటైనింగ్ EWG గ్రూప్. EWG గ్రూప్ అంటే ఏంటి, NO2 గ్రూప్, CO గ్రూప్స్. ఓకే, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనమాట. అవి బెంజీన్ రింగ్కి అటాచ్ అయ్యి ఉంటే ఏమవుతుంది, ఎసిడిక్ నేచర్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, ఎందుకంటే మీకు ఎలక్ట్రానిక్ మైగ్రేషన్స్లో కూడా చదువుతారు. ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్ యాజ్ ద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు బెంజీన్ రింగ్. ఓకే, సో సబ్స్టిట్యూటెడ్ ఫినాల్స్ containing EWG. EWG means what? Electron withdrawing groups are more acidic. Okay, so ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో these are some chemical properties. Okay, then we'll go with important reactions. Okay, important reactions చదువుదాం ఇప్పుడు. మెయిన్గా బేసిక్గా ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే రియాక్షన్స్. ఓకే, వచ్చేసి మీకు కోల్బీస్ రియాక్షన్ ఒకటి ఉంటుంది, రీమార్ టీమాన్ రియాక్షన్స్ ఒకటి ఉంటుంది. సో జస్ట్ కీప్ హెడింగ్ ఇంపార్టెంట్ రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్ అనమాట. ఇంపార్టెంట్ రియాక్షన్స్. ఓకే, బేసిక్గా ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ, బికాస్ ఇట్ ఈస్ టైమ్ కన్స్ట్రెంట్. వెరీ మచ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ ఐఎమ్ డిస్కసింగ్ హియర్. సో ఫస్ట్ వన్ ఏంటి వచ్చేసి
కోల్బీస్ రియాక్షన్. ఇది చాలాసార్లు దీని మీద క్వశ్చన్స్ వస్తాయి, సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కోల్బీస్ రియాక్షన్లో ఏం చేస్తాము, ఫినాల్ వెన్ రియాక్ట్స్ విత్ NaOH. ఓకేనా, ఫినాల్ ఓకే వెన్ రియాక్ట్స్ విత్ NaOH it forms what, sodium phenoxide. Okay, sodium phenoxide when reacts with NaOH, first it forms what, sodium phenoxide. ఫినాల్ రింగ్కి ONA కనెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ సోడియం ఫినాక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఇట్ గివ్స్ సాలిసిలిక్ యాసిడ్. ఓకే, దిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CO2 అండ్ యాసిడ్, H+ అయాన్ వేసాను అంటే యాసిడ్ అనమాట. సో ఇట్ గివ్స్ వాట్, సాలిసిలిక్ యాసిడ్. ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అనమాట. సో ప్లీజ్ రిమెంబర్. సో సాలిసిలిక్ యాసిడ్ వస్తుంది మీకు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, సాలిసిలిక్ యాసిడ్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఇక్కడ నుంచి నంబరింగ్ ఇచ్చేస్తే ఇది 2-హైడ్రాక్సీ, ఓకే 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అనమాట. దాన్నే మనము కామన్ నేమ్లో సాలిసిలిక్ యాసిడ్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్, కోల్బీస్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ రీమర్-టీమన్ రియాక్షన్. సెకండ్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటి, రీమర్-టీమన్ రియాక్షన్. రీమర్-టీమన్ రియాక్షన్. So what is this Riemer-Tiemann reaction? The reaction in which phenol is connected with the chloroform. చూడండి, ఫినాల్. ఓకే, ఫినాల్కి క్లోరోఫామ్ CHCl3 ప్లస్ aqueous NaOH. ఓకే, ఫినాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫామ్ అండ్ aqueous NaOH. ఓకే, ఫస్ట్ ఇట్ ఫార్మ్స్ one intermediate. ఓకే, బెంజాల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇంటర్మీడియట్ ఈజ్ వాట్, బెంజాల్ క్లోరైడ్. ఓకే, సో వాట్ ఈస్ దట్, హియర్ CHCl2ONA, CHCl2ONA. ఇది ఇంటర్మీడియట్, మీన్స్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ గోస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రియాక్షన్ ఓన్లీ. సో ఇంటర్మీడియట్ ఏంటని అడుగుతాడు అప్పుడప్పుడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. అది బెంజాల్ క్లోరైడ్ అనమాట. ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, బెంజాల్ క్లోరైడ్. బెంజాల్ క్లోరైడ్. ఓకే, సో దిస్ ఆన్ ఫర్దర్ రియాక్షన్ విత్ NaOH, ఓకే, అండ్ H+ ion. ఫర్దర్ రియాక్షన్ విత్ NaOH, వాట్ డస్ ఇట్ గివ్, ఓకే, బెంజాల్డిహైడ్ వస్తుంది. CHO you will get. Okay, that in presence of H+ ion you will get salicyl aldehyde. Okay, now this on further reaction with H+ ion, I mean in presence of acid, you will get what, benzaldehyde. So this is called as Riemer-Tiemann reaction. Okay, Riemer-Tiemann reaction, very very important, please remember. So Kolbe's and Riemer-Tiemann reactions, ఇవి నేమ్డ్ రియాక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందాక మనము క్లీవేజ్ ఆఫ్ OH బాండ్ చదివాం, అలాగే cleavage of CO bond also will be done. In case of alcohols and phenols, cleavage of ఏంటది, CO bond. ఇందాక OH బాండ్ క్లీవేజ్ దేంతో జరుగుతుంది, మెటల్స్తో జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు CO బాండ్ క్లీవేజ్ గురించి ఒక రియాక్షన్ చూద్దాం. క్లీవేజ్ ఆఫ్ CO బాండ్. ఓకే, సో బాండ్ క్లీవేజ్ ఆఫ్ CO బాండ్. ఇందాకలో OH బాండ్ చూసాం మనం. ఓకేనా, ఇప్పుడు CO బాండ్ చూస్తాం. సో రియాక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్స్, hydrogen halides, it gives what, cleavage of
CO bond will happen. 1 minute. Plus hydrogen halides like HCl తీసుకుందాం. Okay, now alcohols when reacts with the HCl, it forms RCl plus H2O. Alkyl halides వస్తాయి. ఇక్కడ CO bond, RO bond బ్రేక్ అయిపోతుంది అనమాట. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి మనకి వస్తాయి. సో దట్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో దీన్ని బట్టే టెర్షరీ ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ టర్బిడిటీ. ఓకే, దీని నుంచి టర్బిడిటీ అనేది ఒక థిక్ ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అయితే దాన్ని టర్బిడిటీ అంటారు. టెర్షరీ ఆల్కహాల్స్ ఎక్కువ టర్బిడిటీ ఇస్తాయి, సెకండరీ ఆల్కహాల్స్ లెస్ టర్బిడిటీ, అండ్ ప్రైమరీ ఆల్కహాల్స్ డస్ నాట్ గివ్ ఎనీ టర్బిడిటీ. ఇప్పుడు హెచ్సిఎల్తో రియాక్ట్ చేసినప్పుడు ఆర్సిఎల్ ఫామ్ అవుతుంది. టర్బిడిటీ అంటే థిక్ పేస్ట్ లైక్ సబ్స్టెన్స్ విల్ ఫామ్. అదే మీరు టెర్షరీ ఆల్కహాల్స్ తీసుకున్నారనుకోండి, టర్బిడిటీ విల్ బీ మోర్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, ఇక్కడ బాండ్ క్లీవేజ్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే PbR3తో రియాక్షన్ చేసినా కూడా ROH ప్లస్ lead bromide PbR3, it also can break the CO bond. Okay, RBr plus H3PO3. Okay, here you are going to get RBr plus H3PO3. ఇక్కడ కూడా బాండ్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. ఈ రెండు రియాక్షన్స్ CO బాండ్ క్లీవేజ్కి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, OH బాండ్ క్లీవేజ్కి మెటల్స్. ఆల్కహాల్స్ when reacts with metals like sodium, potassium, aluminum will gives you bond cleavage of OH bond, whereas bond cleavage of CO bond వచ్చేసి హైడ్రోజన్ హ్యాలైడ్స్ తోటి జరగచ్చు, లేకపోతే లెడ్ బ్రోమైడ్ తోటి జరగచ్చు. సో ఈ రెండు రియాక్షన్స్లో ఏదో ఒకటి పక్కాగా ఎగ్జామ్లో అడుగుతాడు. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ what we call alcohols and ethers. Next we'll go with ethers. Okay, now ethers, preparation and properties of ethers. So preparation of ethers first. ఇది కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ రియాక్షన్స్ దొరుకుతాయి. ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్. ఓకేనా, ఈథర్స్ జనరల్ ఫార్ములా ఏంటి? ఫంక్షనల్ గ్రూప్ ఫార్ములా ఈజ్ ROR'. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే మీకు ఇంపార్టెంట్ రియాక్షన్ వచ్చేసి డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ కెన్ గివ్ యూ ఈథర్స్. ఫస్ట్ వన్, డీహైడ్రేషన్ ఆఫ్ alcohols. Dehydration of alcohols means removing water molecules. Ante dehydration of alcohols can gives you what? Ethers. Okay, that can be done in presence of acids like H2SO4, H3PO4. Okay, that will be like what we call SN2 mechanism అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, dehydration of alcohols. So ROH, okay, ROH, it can be done in presence of H2SO4 also, or in presence of H3PO4 also. Will gives you what? Ethers. Okay, now, so suppose depending on the conditions, okay, if you are taking more temperature, okay, ఇక్కడ కూడా H2SO4 తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఒకదానితో ఎనీథింగ్ యూ కెన్ టేక్. it can give alkene also as well as ether also. Alkenes వస్తాయి, ethers వస్తాయి. ఓకే, సో alkenes you will get at high temperature like 443 Kelvin దగ్గర అయితే alkenes వస్తాయి, అదే 413 Kelvin దగ్గర అయితే ethers వస్తాయి. ఓకే, సో అది డీహైడ్రేషన్ జరుగుతుంది అనమాట అక్కడ. సో డీహైడ్రేషన్ ఆఫ్ alcohols can give ethers. That is one property, I mean one preparation method. Okay, so next very very important method వచ్చేసి విలియమ్సన్స్ సింథసిస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్టార్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, విలియమ్సన్స్ సింథసిస్. ఓకే, విలియమ్సన్స్ సింథసిస్. సో ఇన్ దిస్ విలియమ్సన్స్ సింథసిస్ ఇట్ అండర్గోస్ SN2 mechanism. ఓకే, ప్లీజ్ రిమెంబర్ SN2 mechanism. ఇది కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, ఏ మెకానిజము అని. SN2 మెకానిజం. ఓకే, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బై మాలిక్యులర్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ SN2 రియాక్షన్స్. ఓకేనా, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బై
SN2 అంటే bimolecular. Okay, so it is the reaction between RX R dash. Okay, RX ఒకసారి చూడండి, RX when reacts with RONA, okay, sodium alkoxide. Okay, RX అంటే alkyl halide, reacts with RONA gives rise to ROR dash అంటే ether plus NaX. ఓకే, విలియమ్సన్స్ సింథసిస్. SN2 మెకానిజం అనుకోండి, మీకు థర్డ్ డిగ్రీ ఈ ఆల్కైల్ గ్రూప్, థర్డ్ డిగ్రీ ఆల్కైల్ గ్రూప్ అయితే మోర్ ఫేవరబుల్ కాబట్టి CH3 టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఓకే సారీ నాట్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షరీ ఆల్కాక్సైడ్. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అసలు ఈథర్స్ని ఇవ్వవు, అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. వెన్ రియాక్ట్స్ విత్ CH3Br RX, ఇది ట్రాసెన్ ఇది ట్రాసెన్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. CH3Br, ఓకే, ఇట్ గివ్స్ రైస్ టు, ఓకే, CH3O CH3 ప్లస్ NaBr. ఓకే, ఇదే విలియమ్సన్స్ సింథసిస్. ఇక్కడ ఏంటంటే SN2 మెకానిజం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేది SN2 మెకానిజం. ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టెర్షరీ ఆల్కాక్సైడ్స్ తీసుకున్నాం, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నారనుకోండి ఈథర్స్ రావు. రైట్ దట్ యాజ్ నోట్ పాయింట్. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ డు నాట్ ప్రొడ్యూస్ ఈథర్స్. ఇక్కడ RX ప్రైమరీ అయితేనే, ప్రైమరీ సెకండరీ ఈథర్స్ ఇస్తాయి, కానీ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ కెనాట్ గివ్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ కెనాట్ ప్రొడ్యూస్ ఈథర్స్. ఓకే, cannot produce ethers. Tertiary alkyl halides cannot produce ethers. Okay now, please remember that point, very very important. మీరు తీసుకునేది ఇక్కడ ఏంటి, టెర్షరీ ఆల్కాక్సైడ్ తీసుకున్నారు, ఆల్కాక్సైడ్ టెర్షరీ ఉండొచ్చు, ఈథర్స్ వస్తాయి, అన్సిమెట్రికల్ ఈథర్స్ విల్ కమ్. ఓకే, మీరు టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ కనుక తీసుకుంటే మాత్రం అసలు ఈథర్సే రావు. ఓకేనా, ఇక్కడ RX అని రాశాను నేను. విలియమ్సన్స్ సింథసిస్లో SN2 మెకానిజం ఫాలో అవుతారు. ఓకే, RX టెర్షరీ అయింది అనుకోండి ఈథర్స్ రావు. ప్లీజ్ రిమెంబర్ దట్ ఆల్సో యాజ్ నోట్ పాయింట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ విలియమ్సన్స్ సింథసిస్. ఓకే, సో ఇక్కడ కూడా మీకు ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, క్లీవేజ్ ఆఫ్ CO బాండ్ ఉంటుంది, సేమ్ లైక్ హౌ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఆల్కహాల్స్. ఓకే, సేమ్ థింగ్ యూ ఆర్ గోయింగ్ టు do it here also for ethers. Okay, so properties, if you go for properties, okay, physical and chemical properties also you have to learn. Okay, boiling points of ethers is less than that of alcohols. Ido oka important point. Boiling point of ethers is less than that of alcohols and phenols. Okay, now less than that of alcohols and phenols. ఓకే, ఈథర్స్కి లెస్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, దాన్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. మీకు ఆల్కహాల్స్ మోర్ బాయిలింగ్ పాయింట్ ఎందుకు ఉంటుంది అంటే హైడ్రోజన్ బాండింగ్ వల్ల. ఓకే, యూ హ్యావ్ స్టడీడ్ దట్ ఇన్ హైడ్రోజన్ బాండింగ్ కాన్సెప్ట్ ఆల్సో. ఆల్కహాల్స్ విల్ ఫార్మ్ వాట్, హైడ్రోజన్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది ఆల్కహాల్స్లో. So for that reason alcohols will have more boiling point. Okay, so remember that point. So here cleavage of CO bond is done and electrophilic substitution is done in case of chemical properties. Okay, chemical properties వెళ్తే electrophilic substitution జరుగుతుంది. ethers undergo ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఓకేనా, ఇక్కడ మనం విలియమ్సన్ సింథసిస్లో SN2 మెకానిజం అది ప్రిపరేషన్లో జరుగుతుంది. జనరల్లీ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ అండర్గోన్ బై ఈథర్స్ ఈజ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్.
ఇందులోనే మీకు ఫ్రీడల్ క్రాఫ్ట్స్ కూడా వస్తుంది. ఓకేనా. ఈథర్స్ కెన్ అండర్గో ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్. ఓకే, సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్లో మీకు మిథాక్సీ బెంజీన్ తీసుకోవాలి. ఓకే, లాస్ట్లో ఇదే లాస్ట్ పాయింట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్. ఓకేనా, ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్. ఈథర్స్ విల్ అండర్గో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. దట్ ఓన్లీ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్. సో ఇక్కడ మీరు ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇట్ కెన్ బి డన్ విత్ మిథాక్సీ బెంజీన్. ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే, సో అది మీరు ఇంతకుముందు కూడా చూసుంటారు ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్. సో ఇక్కడ వచ్చేసి యు ఆర్ గోయింగ్ టు టేక్ మిథాక్సీ బెంజీన్. ఓకేనా, OCH3. OCH3 అంటే ఏంటి? మిథాక్సీ గ్రూప్. వెన్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, వెన్ రియాక్ట్స్ విత్ CH3Cl, వెన్ రియాక్ట్స్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎప్పుడు కూడా ఏం చదువుతారు? యాన్హైడ్రస్ AlCl3. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్లో AlCl3 ఇట్ ఫార్మ్స్ 2-మిథాక్సీ-టోలిన్ ఫామ్ అవుతుంది. అండ్ పారామిథాక్సీ, ఆర్థోమిథాక్సీ రెండు ఫామ్ అవుతాయి. అందులో మీకు ఎప్పుడు కూడా పారాలో ఉన్నదే మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్ కేర్ఫుల్లీ. ఓకేనా, OCH3 హియర్ అండ్ CH3 హియర్. అంటే ఇదేంటి? ఆర్థో మిథాక్సీ టోలిన్ అవుతుంది. ఓమిథాక్సీ టోలిన్. ఓకే, ఆర్థోలో ఉన్నది ఎప్పుడు కూడా ఏం ప్రోడక్ట్ అవుతుంది? మైనర్ ప్రోడక్ట్ అవుతుంది. ప్లస్ పారాలో ఫామ్ అవుతుంది, అది మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. ఓకేనా, ఆర్థోమిథాక్సీ బెంజీన్, పారామిథాక్సీ బెంజీన్. ఇది ఏంటిది? పారామిథాక్సీ బెంజీన్ టోలిన్, సారీ పారామిథాక్సీ టోలిన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ మేజర్ ప్రోడక్ట్. ఓకే, ఇదే ఫ్రీడల్ క్రాఫ్ట్స్ రియాక్షన్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి? ఆల్కైల్ హ్యాలైడ్స్ తోటి. ఇప్పుడు ఎసైల్ హ్యాలైడ్స్ తోటి చేస్తే ఎసైలేషన్. ఇదేంటి? ఇది ఈ రియాక్షన్ ఆల్కైలేషన్ అవుతుంది. ఎసైలేషన్ అంటే CH3COCl తీసుకోవాలి. ఓకేనా, యాసిడ్ క్లోరైడ్స్ ఎసైలేషన్. ఓకే, బెంజీన్. ఓకే, సారీ, మిథాక్సీ బెంజీన్ వెన్ రియాక్ట్స్ విత్ CH3COCl. ఓకేనా, ఎసైల్ క్లోరైడ్ CH3COCl. యు ఆర్ గోయింగ్ టు గెట్ 2-మిథాక్సీ ఎసిటోఫినోన్ వస్తుంది. ఇక్కడ అంటే టోలిన్ వచ్చింది, ఆర్థోమిథాక్సీ రాసాం మనం. ఇప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం? ఎసిటోఫినోన్ అంటాం. ఓకేనా, సో దట్ గివ్స్ రైస్ టు ఓకే OCH3COCH3. OCH3COCH3. ఇక్కడ ఏంటిది? ఆర్థో ఎసిటోఫినోన్. ఓకే, అలాగే పారా కూడా వస్తుంది. నీకు ఎప్పుడు తెలుసు కదా, పారా మేజర్ ప్రోడక్ట్, ఆర్థో మైనర్ ప్రోడక్ట్. సో ఆర్థోలో ఉంటే మైనర్ ప్రోడక్ట్, ప్లస్ పారాలో వస్తుంది చూడండి, అది మేజర్ ప్రోడక్ట్. ఓకేనా, ఇది కూడా క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. పారా ఎసిటోఫినోన్ COCH3, పారా ఎసిటోఫినోన్. ఓకే, మేజర్ ప్రోడక్ట్. So these are the main reactions which you are going to come across in this chapter. Very important chapter. So all of you please go through all these important reactions which come across in this chapter. Thank you for watching. Bye.